నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం ఒరిస్సా క్యాపిటల్ అయిన భువనేశ్వర్లో అయితే ఉన్నాం. ఈ భువనేశ్వర్ దగ్గర ఉన్న లింగరాజ్ టెంపుల్కి అయితే ఈరోజు వచ్చాం. సో లోపలికి అయితే మనకి ఫోన్స్ నాట్ అలౌడ్. సో లోపలికి నేను వెళ్ళి లోపల ఏముందంటే నేను బయటకు వచ్చే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. చుట్టుపక్కల ఉన్నవన్నీ ఏమేమి ప్లేస్ ఉన్నాయని అయితే మీకు చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి, ఇదే లింగరాజ్ టెంపుల్. బ్యూటిఫుల్. భువనేశ్వర్లో చాలా ఫేమస్ టెంపుల్ అంటే ఏదైనా ఉందంటే అది ఈ లింగరాజ్ టెంపుల్ అని. సో లింగరాజ్ టెంపుల్ అంటే ఇంకేదో కాదు, శివభక్తులకి చాలా ఇష్టమైన టెంపుల్, శివుడి టెంపుల్. సో ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. క్లాక్ రూమ్స్ ఉంటాయి, ఆ క్లాక్ రూమ్స్లో ఫోన్స్ పెట్టేసుకొని నేను బయట వ్యూ అయితే చెప్తాను. లోపలికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అనేది మీకు గ్యాదర్ చేసి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఇక్కడికి వచ్చే దారిలో అయితే బ్యూటిఫుల్ రివర్ ఉంది. బ్యూటిఫుల్. భువనేశ్వర్లో అయితే చాలా ఫేమస్ టెంపుల్ ఇది. సో ఇదిగోండి బ్యూటిఫుల్ రివర్, చాలా మంది వస్తారు. చాలా టెంపుల్స్ అయితే, శివుడు టెంపుల్స్ అయితే లోపల ఉన్నాయి. సో ఇదంతా లింగరాజ్ టెంపుల్ అవుటర్ వ్యూ. సో బ్యూటిఫుల్ గార్డెనింగ్, సిరిసిం చెట్లు అయితే ఉన్నాయి. ఇదిగోండి అదంతా టెంపుల్స్, అన్ని కళింగల ఆర్కిటెక్చర్లో అయితే ఇవన్నీ కట్టడం జరిగింది. ఇసుక సిమెంట్ ఏది వాడలేదు, మొత్తం అంతా రాతితో కట్టబడిన ఆలయము. ఇదేనండి ఎంట్రీ. సో దేవుడికి ఏమైనా తీసుకెళ్ళాలంటే ఇదిగోండి అభిషేకానికి పాలు, సత్సపట్లు, లోటస్ పువ్వులు. సో బ్యూటిఫుల్ స్టార్టింగ్ వ్యూ. అండి ఇదే ఎంట్రన్స్. సో లోపలికి అయితే మీకు ఫోన్స్ నాట్ అలౌడ్. సో ఇదిగోండి ఇక్కడ మీరు ఫోన్స్ కానీ లగేజ్ కానీ ఏమి తెస్తే షూస్ కానీ ఇక్కడ పెట్టేసి లోపలికి ఏమీ లేకుండా వెళ్ళాలి. అంటే చెప్పులు అన్నీ బయట పెట్టేసి వెళ్ళాలి. ఇది మొత్తం కళింగల ఆర్కిటెక్చర్లో అయితే ఇది నిర్మించడం జరిగింది. ఇదేనండి ఎంట్రన్స్, లింగరాజ్ దేవాలయంకి ఎంట్రన్స్. లోపల స్టార్టింగ్ మీకు జగన్నాథ్ టెంపుల్ ఉంటుంది. దాని తర్వాత లోపల ఏ టెంపుల్స్ ఉన్నాయి, ఎన్ని లింగాలు ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే నేను సెపరేట్గా ఒకట ఫ్రీ స్పేస్కి వెళ్ళి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. లోపలికి అయితే నేను వెళ్ళాను, ఒక మహా అద్భుతం అండి. శివభక్తుడు అయితే ఈ టెంపుల్కి రావాల్సిందే ఖచ్చితంగా. సూపర్ అంటే సూపర్ ఉంది లోపల. మీకు లోపల ఎన్ని దేవాలయాలు ఉన్నా అన్న విషయం అయితే మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ నేను ఎక్కడో ఒకదో కూర్చొని అయితే చెప్తాను. సో ఇక్కడ బ్యూటిఫుల్ లేక్ అనేది ఉంది. సో బ్యూటిఫుల్ అండి, అద్భుతం. కళింగల ఆర్కిటెక్చర్లో అయితే నిర్మించబడింది ఈ టెంపుల్, మహా అద్భుతం. సో నేను జూమ్ చేసి ట్రై చేస్తున్నాను. ఇదిగోనండి ద మెయిన్ క్యారియర్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 55 meters, 180 feet ఏరోప్లేన్. అద్భుతం, ఇది ఒక బ్యూటిఫుల్ అనుకోవాలి. వావ్, చాలా బాగుందండి. హలో, హే హాయ్, బ్యూటిఫుల్. సో చాలా జనం అయితే వస్తున్నారు.
శివభక్తులకి అయితే ఇది సూపర్ 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 అని రికమెండ్ చేస్తున్నాను. అద్భుతం, నాకు చాలా బాగా అయితే నచ్చింది. చూడండి, చుట్టుపక్కల ఉన్న దేవస్థానాన్ని కూడా ఆర్కిటెక్చర్ ఈస్టర్న్ గంగా డైనాసిటీకి చెందిన రాజులు అయితే కట్టించడం అయితే జరిగింది. ఇక్కడ టాయిలెట్స్, మీరు ఎవరైనా స్నానాలు చేయడానికైనా కూడా ఇక్కడైతే ఒక ప్లేస్ ఉంది. సో లోపలికి ఆ టెంపుల్కి వెళ్దాం. సో లెమన్ జ్యూస్ అయితే నేను తాగాను, అది 30 రూపీస్. అది చూడండి, అందమైన లింగాలు, రోకలు అంటారు దీన్ని, రోకలు అంటారు. బ్యూటిఫుల్, అన్ని చెక్కతో చేయించబడి జరిగింది, చెక్కతోనే చేశారు. ఎందుకంటే ఇక్కడ కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి. టెంపుల్స్ ఏమో ఉన్నాయి అయితే నేను మొత్తం కవర్ చేయాలి. పీఠంలో ఉంది. ఇదిగోండి శివలింగం. సో లోపలికి వెళ్ళైతే చూస్తాను. బా, శివలింగం అండి. బా, ఇదిగోండి, ఓం నమః శివాయ. బ్యూటిఫుల్. ఇదిగోండి, ఇవన్నీ దేవాలయాలని మొత్తం చూడండి. ఇక్కడ ఒక 4 టెంపుల్స్ ఉన్నాయి. ఆ లోపల మొత్తం అంతా కప్పేసి ఉన్నాయి, అందుకే నేను లోపలికి వెళ్ళలేకపోయాను. ఇదిగోండి, అక్కడ ఒక టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్ ఏముంది అయితే చూద్దాం. ఇదిగోండి, ఇది ఒక టెంపుల్. సో మొత్తం ఈ లింగరాజ్ టెంపుల్లో నేను మొత్తం అతన్ని పూజారిని అడిగితే, ఇదిగోండి బ్యూటిఫుల్ టెంపుల్. సో మొత్తం 108 లింగాలు ఉన్నాయండి, ఇంక్లూడింగ్ ద మెయిన్ లింగం. సో దేర్ 108 లింగాస్. సో భువనేశ్వరి భవానీ శంకర్ టెంపుల్ అంట. మొత్తం అన్ని శంకరుడికి సంబంధించినవి ఉన్నాయి. ఇక్కడ ఒక నది అయితే ఉంది. ఇదిగోనండి బ్యూటిఫుల్ నది. ఆ లోపల కూడా టెంపుల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మాకు అంత టైం లేదు కాబట్టి లోపలికి వెళ్ళను. సో ఇక్కడ బోట్ ఫెసిలిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇది టెంపుల్ దగ్గర ఉన్న నది స్నానం చేసుకొని దేవస్థానాన్ని దర్శించుకోవచ్చు. గోమాతలు, నందులు, బ్యూటిఫుల్. రకరకాల ఫ్రూట్స్, జాంపళ్ళు, రేక్కాయలు, ఇదిగోండి క్యాబ్స్ ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. ఇదేనండి లింగరాజు టెంపుల్ తాలూకా విశేషాలు. సో దీని ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇక్కడ లోపల ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఎన్ని లింగాలు ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ నేను కొంచెం ముందుకు వెళ్ళాక చెప్తాను. ఈ దగ్గరలో మనకి జ్ఞానేశ్వర యమునేశ్వర టెంపుల్ అని ఉంది. దాని చరిత్ర అంతా ఇక్కడ నీట్గా రాశారు. సో లోపలికి అయితే వెళ్దాం. సో బ్యూటిఫుల్. ఈ ఎంట్రన్స్లోనే మనకి నది అయితే ఉంది. కుర్రోళ్ళు ఆడుతున్నారు, స్నానాలు చేస్తున్నారు. హే హాయ్ హాయ్. చేపలు కూడా ఉన్నాయి లోపల. సో నంది, గణేశుడు, శివలింగం, శివలింగాలు, సాయిబాబా మందిరం. బ్యూటిఫుల్. సో కట్టడి అయితే మెచ్చుకోవాలి. బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్. అంటే చేపలు ఎన్ని ఉన్నాయి చూడండి, రకరకాల చేపలు అయితే ఉన్నాయి. బ్యూటిఫుల్. ఏ క్యాచ్ వన్ ఫిష్. బ్యూటిఫుల్. చూడండి ఆ చేపల్లో అది ఇస్తున్నారు. షార్క్స్, అవి షార్క్స్, వైట్ ఫిషెస్ ఏవో ఉన్నాయి. ఓ మనోడు అగ్ని పర్వతాల్లో దూకాడు. బ్యూటిఫుల్ అండి. ఇదిగోండి లక్కేశ్వర టెంపుల్, గంగా యమున రోడ్ సైడ్ దగ్గర. ఇది లింగరాజ్ టెంపుల్స్ దగ్గర ఈ టెంపుల్ కూడా ఉంది. ఇదేనండి లక్కేశ్వర టెంపుల్.
సో ఇది ఒరిజినల్ ఏమైనా రాసి ఉన్నారో నాకు అది తెలీదు. ప్రతి ఎంట్రన్స్లో సింహద్వారం అయితే కామన్. ఓకే, జగన్నాథ స్వామి మోడల్లో ఉంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అక్కడ శివలింగం అద్భుతం. శివభక్తులందరికీ ఇది మహోన్నతమైన క్షేత్రమేనే. హాయ్ అండి, ఇప్పుడు మనం లింగరాజ్ టెంపుల్కి అయితే లోపలికి అయితే మనకి ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. సో అక్కడ క్లాక్ రూమ్స్ ఉంటాయి. అక్కడ క్లాక్ రూమ్స్ దగ్గర మన మొబైల్స్ కానీ షూస్ కానీ లగేజ్ కానీ ఒక 5 రూపీస్ ఇచ్చేసి లోపల పెట్టి లింగరాజ్ టెంపుల్కి అయితే లోపలికి వెళ్ళాలి. సో లింగరాజ్ టెంపుల్ అంటే శివుని దేవాలయం. సో ఆ లోపలికి నేను వెళ్ళాను కాబట్టి లోపల ఏమన్నా అనే విషయం అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చి నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో లోపల నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఒక పురోహితుడిని అడిగితే అక్కడ 108 లింగాలు ఉన్నాయి. మొత్తం లోపల ఉన్న మహాశంకరుడు లింగంతో సైతం మొత్తం 108 లింగాలు. సో మహోన్నతమైన కట్టడం అండి. నేను లోపలికి వెళ్ళాక షాక్ అయిపోయాను. కళింగల నాటి ఆర్కిటెక్చర్లో అయితే ఆ దేవాలయం అనేది నిర్మించడం అయితే జరిగింది. సో లోపల రకరకాల దేవాలయాలు ఉన్నాయి. సో మురుగేశ్వర దేవాలయ టెంపుల్ అని, నాగేశ్వర దేవాలయం అని, గణేశుడు టెంపుల్ అని, బాబా విశ్వనాథ్ టెంపుల్ అని రకరకాల లింగాలండి. మొత్తం సర్పాలు, లింగాలు, గరుడు స్తంభం, రకరకాల లింగాలు ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి. మహోన్నతమైన స్థలం. నేను ఎన్నో దేవాలయాలకు వెళ్ళాను కానీ ఈ దేవాలయం అద్భుతం. నాకు చాలా చాలా బాగా నచ్చింది. కానీ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఫోన్స్ అనేవి అలౌ చేయలేదు. సో ఈ లింగరాజ్ టెంపుల్ అనే బిల్డింగ్ 180 ఫీట్ అండి. 180 ఫీట్ అంటే అప్రాక్సిమేట్లీ 55 మీటర్స్ ఎత్తుంది. చారియాట్ పైన చారియాట్ ఉంటుంది కదా, అక్కడికి అది 55 మీటర్స్. సో అదే కాకుండా అక్కడ ప్రసాదం కూడా ఇస్తున్నారు. మట్టి పాత్రలో ప్రసాదం ఇస్తున్నారు. రకరకాల ప్రసాదాలు ఉన్నాయి, మండపాలు ఉన్నాయి. ఆ మండపంకి వెళ్ళి సేద తీరుతున్నారు. హాల్ అనేవి ఇప్పుడు రకరకాలుగా ఆ ఆర్కిటెక్చర్ అనేది దులా స్టైల్లో అయితే కట్టడం అయితే జరిగింది. సో దులా స్టైల్ అనేది 4 భాగాలకు విభజించారు. 1 విమాన, 2 జగన్మోహన, 3 నాథమందిర, 4 భోగ మండప. సో విమానాలు అంటే ఇట్స్ శాంక్ష్యంలో ఉంటుంది ఒక కట్టడి. సో 2 జగన్మోహన అంటే అది అసెంబ్లీ హాలు, 3 నాథమందిర ఫెస్టివల్ హాలు, 4 హాల్ ఆఫ్ ఆఫరింగ్స్, అది కూడా బాగుంది. మధ్యలో గరుడు స్తంభం ఉంది, అద్భుతంగా ఉంది. సో డెఫినెట్గా నేను అందరికీ రికమెండ్ చేస్తున్నాను, లింగరాజ్ టెంపుల్కి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళి దర్శించుకోండి. చక్కని బ్యూటిఫుల్ లేక్ ఉన్నాయి, బయట కూడా చక్కని టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ కూడా నేను అన్ని దాదాపు ఒక 4-5 టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా నేను బ్లాగ్లో చూపించాను. సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. నది స్నానం చేయాలంటే మీరు లింగరాజ్ టెంపుల్ దగ్గర నుండి అక్కడ 3-4 టెంపుల్స్ ఉన్నాయి, దాటాక ఒక నది అయితే ఉంది. ఆ నది మధ్యలో అయితే శివుడు ఉన్నాడు. ఆ నదిలో శివుడు ఉన్నాడు. అక్కడ స్నానం చేసి లింగరాజ్ టెంపుల్కి మీరు వచ్చి అయితే దర్శించుకోండి. సో లోపల అయితే గ్రీన్ లేక్ ఉంటుంది, ఈ వీడియోలో మీరు చూస్తే కనిపిస్తుంది. గ్రీన్ లేక్ ఉంటుంది, అదైతే ప్రొహిబిటెడ్ ఏరియా. సో అందులోకి అయితే స్నానాలు అయితే అలౌ చేయరు. సో బయట ఒక నది అయితే ఉంది, అది చాలామంది చూడట్లేదు. సో ఆ టెంపుల్స్ లెఫ్ట్లో మీరు వెళ్తే అక్కడ పెద్ద నది ఉంది, ఆ నది కూడా ఈ లాగ్లో ఉంటుంది. సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. డెఫినెట్లీ అందరూ ఇది డెఫినెట్లీ మస్ట్ రికమెండెడ్. ఎందుకంటే మహోన్నతమైన శివుడు భక్తులందరికీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంత బాగుంది, అంత బ్యూటిఫుల్గా ఉంది. బ్యూటిఫుల్ స్టోరీ. ఎంట్రీ లింగరాజ్ టెంపుల్ ఎంట్రన్స్లో మీకు జగన్నాథుడు సింహద్వారం నుండి ముందుకు వెళ్ళాక జగన్నాథ స్వామి ఉంటుంది. ఆ జగన్నాథ స్వామి నుండి స్టార్టింగ్ మీకు నాగేశ్వర టెంపుల్, గణేశుడు, మన విఘ్నేశ్వరుడు విగ్రహం అయితే ఉంది. సో బ్యూటిఫుల్. ఓవరాల్గా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్. ఎవరైనా శివభక్తులు, మహాశివభక్తులు ఉంటే డెఫినెట్గా నేను శివుడు భక్తుడిని కాబట్టి శివయ్య ఈ కొండ మీద ఉన్నా కూడా నేను వెళ్తాను, వదలను. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది, డెఫినెట్గా నచ్చుతుంది. ఎందుకంటే నేను చెప్పడానికన్నా మీరు లోపలికి వెళ్ళి చూస్తే మీకు ఆ దేవస్థానాలు, ఆ లింగాల తాలూకు మహిమ గల స్టోరీలు కానీ తెలిస్తే అద్భుతమైన ఫీలింగ్ అది. సో ఇదేనండి లింగరాజు టెంపుల్ విశేషాలన్నీ. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే మన శివభక్తులు అందరూ అన్ని రకాల భక్తులు నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. జై హింద్.